హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అల్టిమేట్ ట్రూత్స్. ఈరోజు మనం వాట్సాప్ యొక్క ప్రారంభంలో ఎలా ఉన్నదో, ప్రస్తుతం ఎలా ఉన్నదో డిస్కస్ చేద్దాం. ఓకే, టాపిక్కి వెళ్తే 2009 వాట్సాప్ అనేది జాన్ కామ్ మరియు బ్రాన్ యాక్టన్ ద్వారా స్థాపించబడింది. ఇది ఒక సాధారణ SMS యాప్. అప్పుడు నో ఫ్యాన్సీ ఫ్యాక్టర్స్ లేవు. ఇది కేవలం SMS మాత్రమే అప్పుడు వాడేవారు. ఇప్పుడు వాట్సాప్ ఇంటర్ఫేస్ చాలా లోతుగా ఉండేది. అంటే నేటి వర్షన్తో పోలిస్తే చాలా ప్రాథమికమైనది. కేవలం టెక్స్ట్ మాత్రమే పంపవచ్చు అంతే. అప్పుడు వర్షన్లో స్టిక్కర్స్ లేవు, వీడియో కాల్స్ లేవు, వాయిస్ నోట్ ఏమీ ఉండేవి కావు. వాట్సాప్ ఇంకా కొత్త యూజర్ని పెంచుకోవడానికి దాని మొదటి ప్రధాన ఫీచర్ అయిన పరిచయం చేసింది. అదే స్టేటస్ అప్డేట్. ఈ అప్డేట్ గురించి మనకు తెలిసిందే. మనం అప్లోడ్ చేసిన వీడియోను మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేస్తుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ లైక్ మినీ సోషల్ ఫీడ్. ఇది తర్వాత 2014 వాట్సాప్ ఫేస్బుక్లో కొనుగోలు చేసింది. ఫేస్బుక్ బై చేసిన తర్వాత వాట్సాప్లో చాలా చేంజెస్ జరిగాయి. ఫాస్ట్గా యాప్ అభివృద్ధి చెందింది. వాయిస్ మెసేజెస్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్, కాల్స్ వంటి ఫీచర్ తీసుకొచ్చింది. వాయిస్ మెసేజెస్, పొడవైన మెసేజెస్, ఆడియో క్లిప్స్ పంపడానికి వీలుగా మరియు వీడియో కాల్స్ ఇతర దేశాల్లో ఉండే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కనెక్ట్ అవ్వడానికి గతంలో కంటే ఇప్పుడు చాలా సులభం చేసింది. మరో ప్రధాన నవీకరణ అయితే 2015లో వాట్సాప్ వెబ్ని పరిచయం చేసింది. ఇది మన ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్లలో ఉపయోగించుకోవచ్చు. ఎక్కువగా కంప్యూటర్ దగ్గర ఎక్కువగా సమయం గడిపే వాళ్ళకి కానీ లేదా జాబ్ చేసే వాళ్ళకి కానీ ఈ వాట్సాప్ వెబ్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మరియు 2016లో ఎన్క్రిప్ట్ పరిచయం చేసింది. ఇది మన టెక్స్ట్ అండ్ SMSలను మరింత సెక్యూర్ చేసింది. వాట్సాప్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్గా మారింది. ఎండ్ టు ఎన్క్రిప్ట్ ఓల్డ్ వాట్సాప్తో పోల్చుకుంటే ఇది ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్స్ పైగా వినియోగదారులతో మల్టీ ఫంక్షనల్గా కమ్యూనికేషన్గా మారింది. అండ్ ఎవ్రీవేర్ ఇన్ వరల్డ్ యూజింగ్ వాట్సాప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్.